గేమ్ ఓవర్. ఎన్నికలు ముగిశాయి, గేమ్ ఓవర్. అయితే ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరంటే ఎవరికి వాళ్ళు మేము మేము అని చెప్పొచ్చు, కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పే మాట మాత్రం గేమ్ ఓవర్, విన్నర్స్ ప్రజలు, ప్రజలే విన్నర్స్. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీని 3వ ఎన్నిక. నేనేదో నా గురించి స్ఫూర్తికర్ష కాదు, నిజాలు మాట్లాడుకుందాం, చరిత్ర మాట్లాడుకుందాం. ఒకే నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో 3. ఒకేసారి ఒకే నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు 3. ఒకరు దివంగత మహానేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత కలికి యానాదరెడ్డి. ఆ యొక్క 3వ ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది. ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గెలుపు మాత్రం మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు 25,000తో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీనం అన్నారు. రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా, మొదటిసారి పోటీ చేసిన సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు. రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు, కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు. అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు, వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు, కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద, కూల్డ్రింక్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది. తమకి తాము అప్రకటిత మేధావులను ప్రకటించుకుంటూ ఉంటారు. వారందరూ చెప్పిన మాట, ఆ 2 ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపే ఉంది. ఇప్పుడు తగిలడు చూడండి, బొమ్మ ఆట ఆడిస్తారు చూడండి. ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి, ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం. ఆహా ఓహో, ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు, గ్రామానికి, డివిజన్కి, కాలనీల్ని దత్తత తీసుకుంటారు. 5 రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు. పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం లేదు. వారు మాట్లాడారు లేదో, కానీ వారి పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడారు. మరి ఆ గేమ్ చేంజర్ మరి 5 రోజుల్లో మార్చేయన, ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా, పాపం ఓటు మెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఏమని, ఎంత దారుణం అంటే ఎన్నికల్లా చేయకుండా, రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రం అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో 2 జరిగాయి. ఒకటి రాజకీయ యుద్ధం, తెలుగుదేశం కూటమి అభ్యర్థిని కాబట్టి దాంట్లో నేను తప్పటం, కానీ ఉచ్చ నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించారే. మరి ఏమైంది? నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే, బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే, నేను వ్యక్తిగత యుద్ధం
మించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా. ఎన్నికల వ్యూహంలో నా బిడ్డలకు ఒకే మాట చెప్పాను నేను, తిరగబడదాం, పోరాడుదాం, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ పని చేస్తారని నాకు తెలుసు. అన్నిటికీ తెగించి వచ్చా. నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించాలా? ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా, రా తెలుసుకుందాం పిలవండి, ఎనీ సెంటర్, అది పులివెందులైనా ఓకే, ఇబ్బంది అయినా ఎక్కడికైనా తెలుసుకుందాం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తె తెగించి పోరాటం చేశారు. ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు, ఆత్మీయ సమావేశాలు తెలుసు. కానీ వాళ్ళు ఈ 16 నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే, నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గం. నేను అడుగుతున్నాను, మురళి గారు, దేవా గారు, బాలకృష్ణ గారు, మనందరం అడుగుతున్నా, రాజేష్ గారు, అందరిని అడుగుతున్నా, మొత్తం అందరిని అడుగుతున్నా, మీ మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం ఒక తప్పు అయితే, ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు, ఎంత దుర్మార్గం తప్పు. అయినా కూడా నా భార్య, నా 2 బిడ్డలు, నా 2 అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు. పోరాటం మా రక్తంలో ఉంది. వయసు సహకరించలేదు, కానీ 18 సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవడు, నా మనవరాలు కూడా అదే పోరాటం చేసి ఉండేవాళ్ళని రాజకీయ ప్రత్యేక చేస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైన విజయం అందించినటువంటి ప్రజలందరికీ, నా కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మీడియా మిత్రులు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో, నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించలేకపోయాను. ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా, అయ్యా నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పారు. దాదాపు 90% మంది అర్థం చేసుకున్నారు. కాబట్టి మీడియా మిత్రులారా, ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు. కానీ మీ కోటమిరెడ్డి సదారెడ్డి 365 days మీ కుటుంబ సభ్యులకు ఉండేవాడు. ఆ రోజు నా పనుల ఒత్తిడిలో, నా అవసరాల ఒత్తిడిలో, అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేకపోయాను. కానీ ఎప్పటికీ మీ కోటమిరెడ్డి సదారెడ్డి ఉపయోగపడతాడు. గత 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను, నేనేదో ఉత్తరిచ్చానని చెప్పాను, కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కాకుండా ఉన్నాను, అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తాం. మరోసారి రూరల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. నా బాధ్యత పెంచారు. 1,000 కోట్ల కోటీశ్వరుడి మీద అతి భారీ మెజార్టీ అందించారు. 26 డివిజన్లో 18 గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామం తేడా లేకుండా ఓటేశారు. దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకొని 10 కాలాల పాటు మీ గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతసేపు అయినా సార్ మీ ఇష్టం. ఊహాజనిత ప్రశ్నలకి జవాబులు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. మీకు నేనేం చెప్పాను, ఎవరిని వేధించను అన్నా, ఎవరిని ఇబ్బంది పెట్టను అన్నా, ఎవరిని వేధించను, ఎవరిని ఇబ్బంది పెట్టను. తమ్ముడు టీవీ5 రాజేష్ గారు తమ్ముడు అనిల్ గురించి మీరు మాట్లాడారు, అంతే కదా? అది అనిల్ విచక్షణకే వదిలేస్తా. ఆ రోజు అనిల్ సవాల్ చేసిన రోజు నేను స్పందించలా. ఎందుకంటే ప్రజలు ఆ సవాల్కి జవాబు ఇచ్చేశారు. కాబట్టి సవాల్ విసిరిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప దాని మీద నేను కామెంట్ చేసి ఉందే పాపం జిల్లాలు దాటి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా భారీగా ఓడిపోయి 7 అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయి బాధలో తమ్ముడు అనిల్ ఉంటే, ఆ బాధలో ఉన్న తమ్ముడు అనిల్ని
మరింత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి.